మినీ ప్రపంచానికి స్వాగతం. అద్దెంట్లో ఉండి ఒకవేళ కనుక పొరపాటున ప్రాణం పోతే శవాన్ని వెంటనే రోడ్డు మీదకి తీసుకువెళ్ళమని ఇంటి యజమాని ఒత్తిడి చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి నుంచి నిరోధించడానికి గుంటూరులో శ్రీ విజేత సేవా సమితి ఒక ఇంటిని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఆఖరి మజిలీకి అంతిమ యాత్ర కోసమని ఒక అతిథి గృహంలాగా అన్ని హంగులతో ఒక గృహాన్ని ఏర్పాటు చేశారు. 2003 నుంచి అనేక సేవా కార్యక్రమాలు శ్రీ విజేత సేవా సమితి ద్వారా నిర్వహిస్తూ ఉన్న చెరుకూరి శ్రీహరి గారు ఆ ఇంటిని నిర్మించి ఎవరైతే అద్దెళ్లలో ఉండి మరణిస్తారో అటువంటి వారి యొక్క మరణించిన వారి పార్థివ దేహాన్ని ఆ ఇంటికి తీసుకొచ్చి అక్కడి నుంచి అంతిమయాత్ర చేసుకునే విధంగా సౌలభ్యం కల్పించారు. అక్కడ ఉండటానికి ఏ విధమైన ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అదే రకంగా శవాన్ని దూర ప్రాంతంలో ఉన్న శ్మశానానికి తీసుకువెళ్ళటానికి కూడా స్వర్గధామం పేరుతో ఒక వాహనాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ గృహం ఎక్కడుందనంటే గుంటూరు హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి అంకిరెడ్డిపాలెం వెళ్ళే దారి మధ్యలో శ్రీ విజేత సేవా సమితి అనే పేరుతో అన్ని హంగులతో ఒక మంచి ఇంటిని ఏర్పాటు చేయటం జరిగింది. 2020లో ఈ ఇంటిని నిర్మించారు. అయితే ఈ ఇంటిని నిర్మించిన అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 450 మంది వారి సంబంధించిన బంధువుల యొక్క పార్థివ దేహాలను తీసుకొచ్చి అక్కడే ఉంచి తర్వాత అంతిమయాత్ర అక్కడి నుంచి నిర్వహించుకోవటం జరిగింది. కాబట్టి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఈ వీడియోని గుంటూరు నగరము పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం.